హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్ వెల్కమ్ టు మై ఛానల్ యూకే కథలు. సో ఇవాళ అయితే మన దగ్గర ఉంది ఒక పార్సల్. నౌ వీఆర్ గోనా ఓపెన్ దిస్ అన్బాక్సింగ్ వీడియో అనుకోండి. మై గాట్ లైక్ వైన్ ఓపెనర్. దీనికి నైఫ్ ఉంది కానీ దీన్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నా నేను. సో బేసిక్ ఏంటంటే ఈ పార్సల్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఫైనల్లీ ఇట్ హ్యాస్ అరైవ్. ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా అన్నమాట ఇది ఓపెన్ చేయడానికి. నేను ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా, ఎప్పుడెప్పుడు మీతో షేర్ చేసుకుందామా అని ఫుల్ ఎక్సైటెడ్. సో ఇన్వాయిస్ అనమాట, ఇది జాగ్రత్త పెట్టుకోవాలి పక్కకి. ఓపెన్ అయితే చూసేసి అసలు మైక్ పనిచేస్తున్నా ఎందుకంటే ఒక్కొక్కసారి మైక్ ఆఫ్ అయిపోద్ది, మనకు తెలియని కూడా తెలీదు. సో ఏంటనుకుంటున్నారా ఇది? వావ్, ఇది ఏంటంటే బేసిక్గా ఫస్ట్ డ్రోన్ నేను అన్బాక్సింగ్ వీడియో చేయలేదు, అది నాకు కుదరలేదు. సో ఫస్ట్ డ్రోన్ ఏంటంటే నేను కొన్నప్పుడు నాకు ఎందుకో అని డౌట్ వచ్చి నేను ఇన్సూరెన్స్ పే చేసి DJI కేర్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో అది తీసుకున్నాను నేను 1 yearకి పే చేసేసా. సో దానివల్ల ఏమైందంటే నీకు ఆ పీరియడ్లో నువ్వు ఎన్ని ఇయర్స్ అది రెన్యువల్ చేసుకుంటూ పోవచ్చు. ఆ పీరియడ్లో నీకు 3 times నీ డ్రోన్కి ఏమైనా డ్యామేజ్ అయినా లేకపోతే నీ డ్రోన్ లాస్ట్ అయినా నీకు కొత్త డ్రోన్ పంపిస్తారు. అలా నాకు ఇది వచ్చేసింది కొత్తగా. వి గాట్ వన్ మోర్ బ్యాగ్ ఓవర్ హియర్. పర్ఫెక్ట్. బాక్స్ పక్కకు పెట్టేద్దాం. సో ఫస్ట్ ఏది అన్బాక్స్ చేద్దాం? ఇదో చేద్దాం. ఇంట్రెస్టింగ్ సౌండ్ బ్యాక్గ్రౌండ్ లో మీకు వినిపిస్తుంటే ఐస్ క్రీమ్ బండి అనమాట. ఎవ్రీ సండే వస్తుంది పిల్లల కోసం. పక్క పార్క్ ఉంటుంది మాకు. సో దాంట్లో పిల్లల కోసం ఎప్పుడు ప్రతి సండే ఐస్ క్రీమ్ బండి వస్తుంది. మన ఇండియాలో మనం ఐస్ క్రీమ్ సౌండ్ తినగానే ఉరుకుతాం చూడు, అట్లా ఇక్కడ పిల్లలు ఉరుకుతూ ఉంటారు ఐస్ క్రీమ్స్ కోసం. ఆ సౌండ్ వస్తే చాలు, ఇంకా సండే మొత్తం పిల్లలు, పార్క్ లో ఉన్న పిల్లలు అందరూ రమ్మ ఉరుకుతారు ఆడికి. నేను బేసిక్ గా ఇంకా వ్లాగింగ్ గట్టిగా తీసుకుందాం అనుకుంటున్నాను నేను. ఐ వాంట్ టు డూ వ్లాగింగ్. ఐ వాంట్ టు షో మై డైలీ లైఫ్ అండ్ హౌ ఎన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ కెన్ ఎంజాయ్ ఇన్ యూకే. ఏమేమి చేయొచ్చు అని. సో ఇంకా డ్రోన్ కూడా అనుకున్నా నేను, లైక్ ఐమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ఫోటోగ్రఫీ టూ. సో నేను అనుకున్న ఈ డ్రోన్ తోటి ఐ వాంట్ టు డూ వర్క్ ఆన్ ఇట్, ఏదో ఒకటి చేద్దాం. సో దట్స్ ఓపెన్ వన్. లెట్స్ పుల్ ఇట్ అప్. భలే క్యూట్గా ఉంది కదా. వావ్, చిన్నగా ఎంత చేతిలో ఎంత ఉంది కానీ భలే భలే ముద్దుగా ఉంది ఇది అయితే నాకు. సో దీంట్లో ఏమేమి వచ్చినాయి ఇంకా మనకు కేస్, స్ట్రాంగ్ కేసు ఇచ్చాడు ఎందుకంటే దాన్ని జాగ్రత్తగా అటు ఇటు కాపాడనీకి. జస్ట్ దీని హోల్డింగ్ కోసం ఇచ్చినట్టున్నారు. దీంట్లో ఏం లేదు. ఎందుకు ఇచ్చింది బాక్స్? ఏం లేదు భయ్య దీంట్లో. ఇది ఎందుకు ఇచ్చినా కూడా అర్థం కాదు. డొల్లా లోపల ఏం లేదు. ఇది ప్యాకింగ్ చూసినావా అంటే దానికి డ్యామేజ్ కాకుండా గట్టి బందోబస్తు ప్యాక్ చేసింది ఇట్లా. పర్ఫెక్ట్. దీన్ని పక్కకు పెట్టేద్దాం ఇప్పుడు. నెక్స్ట్ విల్ గో విత్ దిస్. ఇది RC రిమోట్ కంట్రోల్ అని బ్యాగ్ ఇచ్చినట్టున్నారు దీంట్లో. పర్ఫెక్ట్. సో బ్యాగ్ చాలా క్లాసీగా ఉంది. బ్యాగ్ చూడండి, స్టాండర్డ్గా ఉంది. ప్లస్ సో టాప్ జిప్లో ఏమో దీంట్లో మొత్తం ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్ ఇచ్చారు. అండ్ యూ గాట్ స్క్రూ డ్రైవర్ ఆల్సో, మినీ స్క్రూ డ్రైవర్. ఏమైనా రిపేర్ చిన్నగా ఏమైనా స్క్రూ లూజ్ అయినా చేసుకోనికి. అండ్ ఈ వింగ్స్ ఫిక్స్ చేయడానికి నీకు స్క్రూ డ్రైవర్ ఇచ్చాడు. సో దీస్ ఆర్ ద స్పేర్ వన్ వి గాట్. సో ఒకటేమో C-Type 2 ఐఫోన్, ఇంకోటి C-Type 2 నార్మల్ సామ్సంగ్. దానికి దేనికన్నా కనెక్ట్ చేసుకుంటే RC. సో దీన్ని కనెక్ట్ చేసుకోనికి దే గేవ్ us దిస్ ఎవ్రీథింగ్. దిస్ ఇస్ RC. సో మనం కంట్రోల్ చేయడానికి ఇదే మ్యాండేటరీ. సో రిటర్న్ టు హోమ్, స్టార్ట్ బటన్. అండ్ దీంట్లో 3 types ఉన్నాయి. సో వన్ ఈస్ సినీ మోడ్, వన్ ఈస్ నార్మల్ మోడ్ అండ్ వన్ ఈస్ స్పోర్ట్ మోడ్. So sport mode, like when you record, as you already know, when you record something activities, sport activities, adi chala the movements will be good. Cinematic endante it will go in a slow motion, like whatever you want you can do with that. Normal ante as general, how starting lo evaraina normal use chestaru endukante to get familiar about this. So deen endante cables. So you'll keep your phone over here. So ikkada already manaku oka cable ochindi. ఆ కేబుల్ ని ఇది యూ కెన్ చేంజ్ ఇట్ టు C-Type. ఇక్కడ C-Type నుంచి C-Type ఉంది. లేదు నీకు ఐఫోన్ ఉందంటే ఈ కేబుల్ తీసుకొని ఇది ఇట్లా పెట్టేసి దీన్ని ఫోన్ కనెక్ట్ చేయాలి మనం. దిస్ పార్ట్ విల్ బి కనెక్టెడ్ టు ద ఫోన్. లైక్ ఇక్కడ ఇది మన ఫోన్ హ్యాండిల్. నెక్స్ట్ ఏంటంటే సో వి గాట్
ద కంట్రోలర్. ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతోటి. ఎందుకంటే ఇట్స్ వెరీ ఈజీ టు లూజ్ దిస్. ఇది ఒక్కసారి ఇట్లా పోయి ఇట్లా పెట్టేటప్పుడు ఎక్కడ కింద పడ్డ దొరకదు, చాలా కష్టం ఇది. సో దీంతో జాగ్రత్తగా ఉండండి. పర్ఫెక్ట్. సో టు కంట్రోల్ దిస్ నాకు ఇంకేమేమి వచ్చాయి. సో దిస్ వన్ ఇస్ టు ప్రొటెక్ట్ దిస్ వన్. ఇక్కడ స్టిక్ చేశారు కానీ దిస్ విల్ బి లైక్ టు గార్డ్ ద ఎక్విప్మెంట్. అంటే ఈ వింగ్స్ ఇవన్నీ మనం ఇప్పుడు ఇక్కడైతే స్టిక్కర్స్ పెట్టారు, కానీ నార్మల్గా ఇది లేకుంటే దీన్ని పెట్టి ఇట్లా హోల్డ్ చేసి యూ లాక్ దిస్ థింగ్ ఇలా సేఫ్ అయిపోద్ది. నెక్స్ట్ వాట్ ఎల్స్ వీ హ్యావ్ an ఎక్స్ట్రా గింబల్ లెన్స్ ప్రొటెక్టర్ ఇక్కడ. మనం రిటర్న్ చేసేటప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ ఒక కాంబో బుక్ చేసుకున్నా. సో ఐ వెంట్ విత్ కాంబో. సో లాస్ట్ టైం నేను తీసుకున్నప్పుడు అది వాటర్లో బట్టి డ్యామేజ్ అయింది కాబట్టి దాంట్లో ఉన్న బ్యాటరీ ఏదైతే డ్యామేజ్ అయిందో బ్యాటరీ అది దాన్ని రిప్లేస్మెంట్ కోసం పంపించిన విత్ డ్రోన్. సో ఈ బ్యాగ్ కూడా నాదే బేసికల్లీ. సో ఆల్ ది సెంట్ ఈస్ న్యూ వన్ ఈస్ దిస్ వన్, మన మెయిన్ గిబ్బల్. మిగతా నా ఓల్డ్ పాతయ్య పంపించేశారు. సో దాంట్లో ఏం చేశా అంటే నేను పంపించేటప్పుడు ఇవన్నీ రిమోట్ కంట్రోల్ అండ్ ఈ కాంబో పంపలేదు. ఎందుకంటే కాంబోలో ఇది నేను సపరేట్ గా తీసుకున్నా కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే డ్యామేజ్ అయిన బ్యాటరీ ఒకటి పంపండి విత్ ద బ్యాగ్ అండ్ ఎవ్రీథింగ్. సో మళ్ళీ మీకు అట్లా వస్తుంది అని. సో ఈ కాంబోని ఇట్లా పక్కకు పెట్టేసుకొని డ్యామేజ్ అయిన బ్యాటరీ ఒకటి దాంట్లో పంపించిన, అది నాకు ఎక్స్ట్రా వచ్చేసింది ఇప్పుడు. సో దిస్ ఇస్ ద బ్యాటరీ అకౌంట్. పర్ఫెక్ట్. సో ఎక్స్ట్రా స్పేర్ బ్యాటరీ. సో 3 బ్యాటరీస్ ఉంటాయి. నాకు ఎప్పుడన్నా ఇప్పుడు లాంగ్ జర్నీకి అట్టి వెళ్ళినప్పుడు ఈ 3 మ్యాండేటరీ పనికి వస్తాయి. ఎందుకంటే ఒక్కటి మ్యాక్స్ 15-20 minutes 30 minutesలో నీకు ఫ్లైట్ టు రిటర్న్ టు హోమ్ వచ్చేస్తుంది. సో అందుకే స్పేర్ బ్యాటరీస్ ఎప్పుడు పెట్టుకుంటాం. ట్రావెలింగ్కి వెళ్ళే టోళ్ళు చాలా లేదు ఐ వాంట్ టు గో ఆన్ ట్రావెలింగ్, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీ న్యూ ప్లేసెస్ అనుకుంటే ఇట్లా కాంబో కొనుక్కోండి. సో నేను ఇప్పుడు నార్మల్గా ఇది ఒక డ్రోన్ ఒకటి జస్ట్ 1 బ్యాటరీ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ 256 pounds పడుతుంది. లేదు కాంబోతో తీసుకున్నట్టు 375. కొన్ని బ్లాక్ ఫ్రైడే సేల్స్ ఇట్లా మన సేల్స్ ఉన్నప్పుడు తీసుకుంటే ఇంకా తక్కువ పడుతుంది మీకు. సో బేసిక్గా ఇక్కడ మీకు అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోండి అందరూ. ఎలక్షన్స్ కి రిజిస్టర్ అవ్వండి. ఎలక్షన్స్ కి రిజిస్టర్ అవుతే ఏమైందంటే క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుద్ది. మీకు క్రెడిట్ స్కోర్ పెరిగితే ఏమైందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫుల్ పే చేయలేదు. నేను ఐ టుక్ ఇట్ లైక్ ఇన్ 0 installment లైక్ 0 ఫైనాన్స్. సో ఇప్పుడు నేనేంటంటే నేను దీన్ని ఎవ్రీ మంత్ ఎల్పి పే బట్ 0 ఇంట్రెస్ట్ అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్. సో క్రెడిట్ స్కోర్ బాగుంది కాబట్టి జనాలు నువ్వు ఏమన్నా ఇట్లాంటివి తీసుకోవాలనుకున్న లోన్ తోటి తీసుకోవచ్చు. అందుకే నేను ఫస్ట్ నుంచి ఐ పేడ్ మై బిల్స్ ఎవ్రీథింగ్ ఆన్ టైమ్. ఎలక్షన్స్ లో రిజిస్టర్ అయినా ప్లస్ ఏమన్నా డెప్స్ అంటే లైక్ ఆటో డెబిట్స్ ఎక్కువ పెట్టుకున్నా. సో దట్ అవి ప్రాపర్ టైంలో క్లియర్ చేసే వరకు నాకు క్రెడిట్ స్కోర్ పెరిగింది. సో ఇప్పుడు నేను చెక్ చేసే వరకు నాకు ఈజీగా అప్రూవల్ అయిపోయింది. నేను తీసేసుకున్నా ఇది. ఎందుకంటే టు స్టార్ట్ దిస్ లైక్ ఐఎమ్ ప్లానింగ్ టు మేక్ యూట్యూబ్ లైక్ as పార్ట్ ఆఫ్ మై లైఫ్. సో దీనికోసం కొంచెం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఖర్చు పెడుతున్నా అండ్ కంటెంట్ కోసం క్విక్ కంటెంట్ కోసం. సో ఇలా మీకోసం నేను కంటెంట్ పెడుతూ ఉంటా, ఏదో ఒకటి డైలీ అప్డేట్స్ లైక్ హౌ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్క లైఫ్ స్టైల్ చూపిస్తాం మీకు యూకేలో. ఏంటంటే ఫ్రమ్ చిన్నదాని నుంచి పెద్దదాని వరకు ప్రతి ఒక్కటి మీకు చూపిద్దామన్న ఇంటెన్షన్ తోటి మెయిన్లీ ట్రావెలింగ్ ఒకటి మెయిన్లీ ట్రావెలింగ్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నా. ఎందుకంటే ఐ లవ్ ట్రావెలింగ్ అండ్ ఐ లవ్ ఫోటోగ్రఫీ. సో నేను కొత్త ప్లేసెస్కి వెళ్తూ ఉంటాను. నేను అవి మీకు చూపించి మీతో షేర్ చేసుకుందామని. అట్లనే మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా మీరు కామెంట్స్లో పెట్టండి. ఐ డెఫినెట్లీ ట్రై టు మేక్ సమ్ వీడియోస్ ఆన్ దాట్. ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ నేను చేయగలన్నా నేను చేయగలుగుతున్నది. సో మీరేమన్నా అనుకోని మీరు లేదు డూ సంథింగ్ లైక్ దిస్ ఇట్లాంటి కంటెంట్ చేయండి అనుకుంటే మాత్రం ప్లీజ్ లెట్ మీ నో సో దట్ ఐ కెన్ వర్క్ ఆన్ ఇట్. మళ్ళీ ఐస్ క్రీమ్ బండి సౌండ్. సో యూకేలో మనం ఏంటంటే యాజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చినాక అరే మనం ఓట్ అయ్యొచ్చా లేదా, ఇక్కడ వాళ్ళకి లోకల్ ఎలక్షన్స్ యూ నీడ్ టు హ్యావ్ దిస్ అట్లా ఏం లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు ఓట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి తెలియదు. ఇక్కడ గవర్నమెంట్ ని మోస్ట్లీ ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరు కలిసి ఓటేస్తే దట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ దిస్ గవర్నమెంట్. సో ఇక్కడ మీకు ఏమని అనిపించినా ఈ ఓటు హక్కుని మాత్రం వాడుకోండి పక్క. బికాస్ దిస్ విల్ యూకేలో చాలా రూల్స్ చేంజ్ అవుతున్నాయి. సో గో విత్ ద డిఫరెంట్ పార్టీస్ వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళ అజెండాస్ చూసుకోండి. సో మీరు మీ ఓటింగ్ కూడా
ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ యూకే. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ లోకల్ పీపుల్ కెన్ ఓట్ అని అట్లా ఏం లేదు, ఎవరన్నా వేయొచ్చు. నేను మొన్న రీసెంట్లీ నా ఒక షార్ట్స్ పెట్టాను నేను వీడియో, దాంట్లో కూడా ఇదే. నేను ఐ వెంట్ టు పోలింగ్ స్టేషన్ అండ్ ఐ వాస్ ఓటింగ్, ఆ వీడియో పెట్టాను నేను. సో ఏంటంటే నాకు ఈ దీంతో ఒక క్రెడిట్ స్కోర్ ఒకటి ఇంప్రూవ్ అయిద్దని ఏం లేదు, యూ హ్యావ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. సో మీరు ఒక గవర్నమెంట్ ని చూస్ చేసుకోవచ్చు. సో దట్ విల్ ఎఫెక్ట్ యువర్ ఫ్యూచర్, బికాస్ ఒక మంచి గవర్నమెంట్ వస్తే మంచి ఫ్యూచర్, లైక్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్, లైక్ మోర్ జాబ్స్. సో అందుకే ప్లస్ ఇంకో క్రెడిట్ స్కోర్ ఒకటి బాగా ఇంప్రూవ్ అయ్యింది. ప్లస్ నీకు కౌన్సిల్ కొన్ని ఏరియాస్లో అయితే కౌన్సిల్ పార్కింగ్ అవన్నీ కూడా ఫ్రీ వస్తూ ఉంటాయి. సో ఆచి తూచి ప్లస్ అందరూ రిజిస్టర్ అవ్వండి ఎలక్షన్స్కి, డూ ఓట్. సో ఎలక్షన్స్ అయితే మర్చిపోకండి. ఇంకోటి డ్రోన్ ఇది ఎగరేద్దాం మనం, ఆ వీడియో కూడా పెడతాం మీకు, ఫుల్ ఎక్సైట్ అవుతా.